హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో కురవనున్నటువంటి వర్షాలు, ఈశాన్య రాష్ట్రాలకి రానున్నటువంటి వారం రోజుల పాటు భారీగా కురవనున్నటువంటి వానలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితిని తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే ఫిబ్రవరి 22 నుంచి 27 వరకు ముందు 2 వీడియోలు చెప్పిన విధంగానే వర్షాలు నమోదు కానున్నాయి. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది ఉత్తర కోస్తా జిల్లాలకు విస్తరించడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి వర్షాలుంటాయి. ఫిబ్రవరి 22 నుంచి భారీ వర్షాలు కురవు గాని తేలికపాటి వర్షాలు కురుస్తూ ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడుతుంది. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షపాతం మాత్రం చాలా తక్కువగా 1-2 ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గుతాయి. ఇక రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం ఉంటుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం వ్యాప్తంగా 36 నుంచి 38 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి రానున్నటువంటి 4 రోజుల పాటు. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.